మీ ఇల్లు నిజంగా సేఫ్గానే ఉందా? మీరు నమ్ముతున్న మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నిజంగా మిమ్మల్ని సేఫ్గా ఉంచగలరా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ వీడియో ప్రతి ఇంటికి, ప్రతి ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు వినే ఉంటారు, కుక్కట్పల్లిలో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన ఒక దారుణ గురించి. ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న ఒక పని అతను తన ఫ్రెండ్ కలిసి ఇంట్లో ఉన్న ఒంటరి ఆడామ మీద ఒక దాడి చేసి వాళ్ళ ఇంట్లో ఆమెను హత్య చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారాన్ని, నగదుని కాజేసి పారిపోయారని. సో ఇక్కడే అందరికీ ఒక చాలా ముఖ్యమైన జాగ్రత్త చెప్తున్నాను. మీ డ్రైవర్స్ కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండండి. అందరినీ ఈజీగా నమ్మేయద్దు. మాకు అతను 3 ఏళ్ళుగా తెలుసు, మాకు ఎన్నో ఏళ్ళుగా మాకు పరిచయం ఉన్నాడు, మా ఇంట్లోనే పనిచేస్తున్నాడు అనుకొని తను నిజంగా వేరే వాళ్ళని రెఫర్ చేసినంత మాత్రాన అవతల వాళ్ళు కూడా అంతే మంచిగా ఉంటారని ఆలోచించుకోవడానికి లేదు. ఈ మధ్యకాలంలో మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలియకుండా పోతుంది. కాబట్టి ప్రతి చోట చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు, కానీ మీ జాగ్రత్త మీరు ఉండండి. ప్రతి విషయం వాళ్ళతో షేర్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఎంత డబ్బు ఉంది, మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎంతవరకు అవసరమో అంతవరకే వాళ్ళ లిమిట్స్ అనేది పెట్టేసి వాళ్ళని నార్మల్గా చూడండి, కానీ వాళ్ళని మరీ అదే పనిగా బంధువుల కంటే ఎక్కువగా మనకంటే చాలా క్లోజ్గా ఉండే వాళ్ళగా చూడాల్సిన అవసరం లేదు. అలా అని వాళ్ళని అగౌరవపరచాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.